పట్టణంలోని బీసీ బాలుర హాస్టల్లో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం రాత్రి జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మికంగా హాస్టల్ను తనిఖీ చేసి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో ప్రస్తుతం కేవలం 23 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా రిజిస్టర్లలో 75 మంది పేర్లు నమోదు చేయడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల పేర్లు చేర్చి బోగస్ రిజిస్టర్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించడంతో సిబ్బందిని గట్టిగా మందలించారు. ఇలాంటివి కొనసాగితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిజిస్టర్లలో ఉన్న ప్రైవేటు స్కూల్ విద్యార్థుల పేర్లను గుర్తించి చూపించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించగా హాస్టల్ సిబ్బంది స్పష్టమైన సమాధానం ఇవ్వలేక మౌనం వహించారు. అనంతరం అక్కడి నుంచే కనిగిరి బీసీ వెల్ఫేర్ అధికారికి ఫోన్ చేసి హాస్టళ్లను తనిఖీ చేయకుండా ఏం చేస్తున్నారని తమదైన శైలిలో మందలించారు. మంగళవారం వచ్చి అన్ని రికార్డులను తనిఖీ చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంట కనిగిరి తహసీల్దార్ ఎన్ జయలక్ష్మి పాల్గొన్నారు. అతనికైతేనేమో కుక్కనట్టయితే నాకు 30 మందికి ఇస్తున్నాడు సార్ రోజు నుంచి. లెక్కల్లోనేమో 75 మందికి రాసుకుంటాం. మెయింటెనెన్స్ కూడా బాగాలేదు. ఓల్డ్ బిల్డింగ్ మరి దీనికి 35,000 రెంట్ ఎలా ఫిక్స్ చేస్తారు చూస్తారు. అది కూడా ఆర్ఎండ్బి వాళ్ళని పంపిస్తాము. ఇప్పుడు దాకా రెంట్ నామ్స్ ఉంటాయి. ప్రైవేట్ బిల్డింగ్ హైర్ చేసుకోవాలంటే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు స్క్వేర్ ఫీట్ కింద ఫిక్స్ చేస్తారు. బిల్డింగ్ వైస్ ఇదంతా క్రైటీరియా తీసుకుంటారు. అది కూడా అదే మాదిరిగా మెయింటెనెన్స్ బ్యాక్ సైడ్ టాయిలెట్స్ చాలా బ్యాక్స్ ఇవన్నీ చూసుకుని హాస్టల్స్ సర్ప్రైజ్ విజిట్స్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మార్కాపురం జిల్లాలో మరి చాలా హాస్టల్స్ బీసీ వెల్ఫేర్, ప్రైవేట్ వెల్ఫేర్, వెల్ఫేర్ అలా రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా సర్ప్రైజ్ విజిట్ చేయటం చూసారు. మొన్న 3 రోజుల క్రితం చిన్నారకట్టులో డెబ్యూట్ షాప్ కూడా సర్ప్రైజ్ విజిట్ చేశారు. నేను వస్తున్నామని చెప్తే 30 క్వింటాలు అతని దగ్గర రైస్ స్టాక్ ఎందుకు ఉందంటే వస్తారు వాళ్ళకి కార్డు హోల్డర్స్ కి కొంతమంది డబ్బులు ఇచ్చేసి ఆ స్టాక్ అట్లా ఉంచేసి ఇట్లా కొన్ని సర్ప్రైజ్ విజిట్ చేయటం. గౌరవ ఎమ్మెల్యేస్ కూడా హెల్ప్ ప్రజాపరుచుకొని సిస్టమ్ పనిచేయాలి. గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కి బోర్డు అంటున్నారు ప్రభుత్వ ఖజానా నుంచి. అవన్నీ కూడా ప్రాపర్ గా యూటిలైజేషన్ జరగాలి తప్పితే ఇట్లా ఈ లీకేజెస్ ద్వారా హెల్త్ అనేది కరెక్ట్ స్ట్రెంగ్ చేస్తూ వార్డెన్ ని సస్పెండ్ చేస్తున్నాము. అతను అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్కి సొంత నోటీస్ ఇవ్వమని చెప్పాము. చూస్తాను రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత మిగతా హాస్టల్స్ పరిస్థితి కూడా చూస్తాం.